ఇది మా రండ ఛానల్, ఇది ప్రస్తుతానికి నడుస్తున్న రండ ఛానల్. ఇది ఇక్కడ ఇక చూడరా, మీరు ఒక్కొక్క టైటిల్ చూసుకోరు. ఇక ఆలేరులో కొత్త మాఫియా తయారైంది, సంచలన వ్యాఖ్యలు చేసిన రండ ఎమ్మెల్సీ. తెలంగాణ రాష్ట్ర గేమ్ పెట్టినట్ట. ఇక బీసీలు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ బరాబర్ ద్రోహి, ఒక్కసారిగా మల్లన్న ఫైర్. ఇంకా జర రాత్రి ఉన్నాయి, చాలా ఉన్నాయి ముచ్చటప్పు. ఎంపీ ఎమ్మెల్యే ముందే ప్రభుత్వాన్ని కడిగేసిన రండ. తర్వాత నేను జిందాబాద్ కొట్టడానికి రాలే, రండ పనులు చేసేదానికి వచ్చిన. తర్వాత ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో రచ్చట. ఇంకా జర రాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇగో మల్లన్నకు మనం చేయి కొట్టాలి, కొడతనే ఐలన్న బరాబర్ చేయి కొడతా. మల్లన్నకు ఇవాళ జన్మలో మర్చిపోలేని చేయి కొడతా. నువ్వు చేయి కొట్టవని పెట్టుకున్న టైటిల్ ఈ రండగాడు. సో కొడదాం, బరాబర్ చేయి కొడదాం. ఇంకేమున్నాయా? రైట్, షెబ్బాస్. ఇక నిన్నటికెళ్ళి యుద్ధం ప్రకటించండు ఒక రండ, ఒక వీడు యుద్ధం బీసీల మీద ప్రకటిస్తాడు. మహేష్ గాడ్సే ఒక యాదవ్ బిడ్డ, ఒక ఆలేరులో బీర్లైలేగాలు ఒక గొల్లకుర్మ సామర సంబంధించిన ఒక యాదవ్ బిడ్డ, సొంత గ్రామం మాదాపురంలో ఒక రాజు యాదవ్ ఒక యాదవ్ బిడ్డ, ఇంకోరి మీద లేదంటే బీసీఎఫ్ రాఘవేందర్ గౌడ్ మీద, ఆర్ కృష్ణయ్య ఆయన మీద, తర్వాత శ్రీనివాస్ గౌడ్ మీద, లేదంటే భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉచ్చదాగి బూర నరసయ్య గౌడ్ పైన ఈయన యుద్ధం ప్రకటించేది చెప్దాం. ఇంకెవరెవరి పైన ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఒక రాజగోపాల్ రెడ్డి పైన యుద్ధం ప్రకటించాడు, వాళ్ళ ఉచ్చదాగుతాడు. వెంకరెడ్డి ఉచ్చదాగుతాడు. తర్వాత జాన్ రెడ్డి కొడుకులది తాగొస్తాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తాగొస్తాడు, పొంగులేరు శ్రీనివాస్ రెడ్డి తాగొస్తాడు. వీళ్ళందరూ ఉచ్చదాగొస్తాడు అన్నారు. మాట్లాడదాం, చాలా ఉంది. అలా ఫైర్ మాఫియాట. ఈ రండ కొడుకు నడిపే మాఫియా కంటే పెద్దదట. ఇప్పుడు దయచేసి లైవ్ ఉన్న లైక్ చేస్తేనే మనం కంటిన్యూ చేద్దాం. 100 మంది ఇస్తారు, ఒక్క సెకండ్ ఇట్లా క్లిక్ చేసినాకనే నేను లైక్ కనిపించినాకనే నేను లైవ్ చేస్తాను. ఎందుకంటే ఆ రండ కొడుకు ఇలా రిపోర్ట్ కొట్టే ప్రోగ్రామ్ పెట్టుకుంటాడు. ఇక నాకు తెలుసు కదా మన సంగతి. సో మీరు లైక్ చేయరు, లైక్ చేసినాక మనం లైవ్ చేద్దాం. చాలా విషయాలు ఇంకా మాట్లాడేది చెప్తా ఒక్కొక్కటి. ఇక ఇది టైటిల్ కదా. ఇంకొక రండు ఉంటాడు, ఇంకా ఇడు మొగ కాదు ఆడ తేడా. ఇడు మొగోడో ఆడోడో నాకు తెలియదు, వాస్తవానికి అయితే నాకైతే తెలియదు. సో ఇడు రేవంత్ తొలివేలు కానీ ఒక ఛానల్ నడిపిస్తాడు. ఇడు తెలంగాణలో నేను బీసీని, నన్ను ఆర్టీవీ రవిప్రకాష్ ముట్టి మీద తను ఎలాగొచ్చిండు, నేను బీసీని అయినందుకే తన్యడు అని చెప్పేసి ఓ రెండేశం వేసి మనందరూ ఉచ్చదాగి నేను కూడా చాయపల్లి కొట్టిన రండకు. ఈ రండగాడు చాలా పెట్టుకున్నాడు. ఇడు ప్రజల కోసమే పని చేస్తున్నా, ఎవరి కోసం పని చేస్తలే, నేను ఓన్లీ ప్రజల కోసమే అంటాను. అరే రండ జర్రాగు మనం మాట్లాడాలని చాలా మంచి. ఇలా 70mm సినిమా ఉంటుంది, కవితక్క శబాష్ అక్క. ఓ పని చేయాలక్క, మా కవితక్క చెప్పులు చాలా కాస్ట్లీ చెప్పులు, పట్టున పలగజీరాల కొడుకుని పక్కన వలిపాలు 32 పనులు ఉసిపడాలక్క. ఉసిపడతాను కొట్టాలి. నువ్వు హాసాన్ నువ్వు లేట్ చేస్తాను కానీ నేనైతే ఇప్పటికి ఎప్పుడో కొడుతుంది. జర రాగురా, నేనేమో మిస్ అయినా. ఇగో రైట్, షబాష్ వస్తుందానే. ఇక చూడరా, ఇగో ఏం పెట్టిన టైటిల్ ఇడా నిన్న పెట్టుకున్నారు. ఆలేరులో రచ్చ అయిందంట. బిడ్డ ఎవరిని వదిలిపెట్టను అంటున్నాడ. ఎవడు ఈ మొగోడు, ఈ రండట ఎవరిని వదిలిపెట్టనని అంటున్నట. ఇవి రాసుకున్నాడు. ఆలేరులో రచ్చ అయింది, బిడ్డ ఎవరిని వదిలిపెట్టను. ఇగో ఎమ్మెల్యే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఉచ్చదాగి వాళ్ళ ముందట రెచ్చిపోయిన రండగాడని పెట్టుకున్న టైటిల్. ఇట్లే పెట్టుకురా, కోపం వస్తుంది. నేను నిజాలు మాట్లాడితే కోపం వస్తాయి కదా, ఇది నిజమే. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా చెప్పు తీసుకొని ఒకరిని కొట్టదు మనం వాస్తవానికి. మల్లిగాని రగ్గాన్ని ఏర్పాటుగా చూసేటోళ్ళు వాళ్ళు మూర్ఖులు, వాస్తవానికి తెలివి తక్కువలు, సోయిలేని వాళ్ళు. వాడు వీడు ఒక గూటి పచ్చులు అనమాట. అంటే లైలా మజ్జులు ఈ పేర్లు ఏమన్నాయనా చెప్పురా, మీరు ఏమైనా ప్రేమికుల పేర్లు ఉంటే చెప్పు. ఈ రెండు అసవంటి అనమాట, ఈ రెండు అసవంటియే. ఈ కొడుకులు ఇద్దరు కలిసి మన మీద ఏం బీకలేక రిపోర్ట్ కొట్టే పని పెట్టుకుంటున్నారు. కానీ ఇప్పుడు ముచ్చట ఏంటంటే అసలు ఎందుకు ఈడ రచ్చ అయింది, ఏ విషయం మీద రచ్చ అయింది? రచ్చ అని రండలు పెట్టుకురు కదా. ఈ రచ్చలు ఏ విషయం మీద
ఈ రండలు పెట్టారంటే ఇగో ఇది ఎరికేనా మీ అందరికి? ఇగో దగ్గర నుంచి పెడతారు చూడండి. ఇది కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల కార్డు. మనం లామినేషన్ చేపిస్తున్నాం, మీకు ఎరికే కదా. జరా ఇంకా ఉంది చాలా. ఇగో ప్రజలారా, రైతు బంధు 10,000 ఇస్తురా, తల్లి లాంటి పార్టీ 15,000 ఇస్తారు. ఇది 50 లక్షల బ్యాగులు పట్టుకొని 2 రోజులు ఉచ్చదాగి కాంగ్రెస్ లా 50 లక్షల బ్యాగ్ అయినా ప్రజలారా రైతు బంధు 15,000 వస్తుంది. ఇప్పుడు 10,000 వస్తుందా? కాంగ్రెస్ ఓటేరి. ఇందిరా మిల్లు వస్తుంది. ఏంది సేవిత పింఛన్ 4,000 వస్తుంది. ముసలవ్వ ఇగో నీకు 4,000, నీ మొగనికి 4,000, చెరి 4,000 వస్తాయి. తల్లి లాంటి పార్టీకి ఓటెత్తే జర్రా. ఏదో మహాలక్ష్మి పథకం. ఇప్పుడు మా ఆడక్కల చెప్పులు ఇస్తే పొట్టు కొడతారు మీరు. తర్వాత ఇంకేంది యువ వికాసం, ఇంకొకటి మిస్ అయింది. ఇక అంతే. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ కార్డులు అంట అమలు అయితలేవట, ప్రజలకు అన్యాయం జరుగుతుందట. ఇది రాగరాయ చాలా చెప్పాలి. ప్రజలకట ఇవన్నీ వస్తలేవు, ప్రజలు ఆగమయ్యురు, గోసపడుతుర్రు, కాంగ్రెస్ ఫెయిల్ అయింది, అధికారులు చక్కగా పనిచేస్తలేరు. ఆలేరులో ఒక మాఫియా, బీర్లు అయిలే ఒక మాఫియా నడిపిస్తుండు. ఈ రండ పైన ఇడు మొగోడని, ఈ రండగాడి చేసే రండ పనుల కంటే ఈయన మీద మాఫియా నడిపిస్తురట. మరి ఇప్పుడు ఓకే మాఫియా నడిపిస్తురు, ఇవన్నీ పద్ధతే, కరెక్టే, ఇవన్నీ రావాలి ప్రజలకి. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ తల్లాంటి పార్టీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే సాహబు, రేవంత్ రెడ్డి వీళ్ళందరికీ తలకాయ నిండా మొత్తం ప్రజలే ఉన్నారు. కేసీఆర్ లంగా, కేసీఆర్ దొంగ, కాంగ్రెస్ పత్తిత్ అని చెప్పేసి ఇవన్నీ పట్టుక తిరిగి కాంగ్రెస్ ఉచ్చదాగి మనిషికో 50 లక్షల అంటగా బ్యాగులు తీసుకొని స్టేజ్ ఎక్కితే ఓ మాట, స్టేజ్ దిగనే బ్యాగ్ రావాలి. అట్టయితేనే మాట మాట్లాడలే. అట్ట అలా ఉచ్చదాగితే ఇవన్నీ ప్రజలారా బీర్లు ఐలయ్యాల్సిన పని లేదు, బీర్ల ఐలయ్యాల్సిన పని లేదు. నేనే ఇస్తా ప్రజలారా, వాళ్ళు ఏపోతే నా కాడికి రారి. బీర్ల ఐలన్నా నువ్వు తప్పు చేసినవే, నువ్వు చాలా పెద్ద తప్పు చేసిన రాదు. నువ్వు చెప్పాలి, నీ చేతిలో మైకు పట్టుకున్నావు, వాడు ఏమడుగుతాడు? 6 గ్యారెంటీలు అడుగుతుండు. ఇప్పుడు సపోజ్ జర రాగరే, ఇది మైక్ అనుకోరా, సపోజ్ ఇది మైకు. ఇప్పుడు మా బీర్ల ఐలని ఇట్లా మాట్లాడతాడు. సో తిన్మార్మలనకు మనం జై కొడదాం అని చెప్పేసి ఆయన చెప్తాను. జై కొట్టి ముందు ఇట్లున్నది కదా మైకు, ఇట్లా తిప్పాలి ఐలన్నా. ఐలన్నా నువ్వేం అంటే ఇట్లా తిప్పాలి, తిప్పి ఆ పొచ్చోని ఇట్లా పెట్టి ఇట్లా నూకాలి కిందికి వెళ్ళి, అప్పుడు 6 గంటలు వస్తాయి. ఏం చేయాలనే ఇట్లా పెట్టి ఇట్లా నూకాలి కిందికి వెళ్ళి, అప్పుడు వద్దంటే 6 గంటలు వస్తాయి. వద్దంటే 6 గంటలు వస్తాయి. తర్వాత ఇక నెక్స్ట్ జరాగరే, మరి ఏం మాట్లాడిండిడా మళ్ళీ అంటే పెడతా, వేరే దాంట్లో పెట్టను. ఆడు రిపోర్ట్ కొట్టాలి కదా, ఆడు మొగోడు అయితే రిపోర్ట్ కొట్టాడు. ఆడు మొగోడు కాకపోతే ఇలా ఛానల్ డిలీట్ అవుతుంది. డిలీట్ అయినా పర్లేదు. ఇప్పుడు 2 సార్లు పోయింది కదా, ఇంకోసారి పోతుంది. వచ్చి అయ్యేది ఏం లేదు. ఓపెన్ చేద్దాం ఈ వీడియో. ఇప్పుడు జరాగరే, ఈయన చూసినారా ఎట్ట కూర్చుండో? ఆయన చూసినా ఎట్ట కూర్చుండో? మీరు దండుకొని చావరు అని ప్రశాంతంగా కూర్చుండు ఆయన. తెలికల్లో రెడ్డి గారు, ఆయన తెలికల్లో రెడ్డి గారు. జరాగరే, చాలా ఉందా ఇంకా? ప్రభుత్వ కార్యక్రమం అంటాను కదా. జరా ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదని ఈ రండ కింద మాట్లాడుతాడు. రైతు బంధు వస్తున్నదా 15,000. ఈ రండ చెప్పింది కదా అప్పట్లో, కాంగ్రెస్ వస్తేనే వస్తుందని. వస్తుందా రైతు బంధు?
రుణమాఫీ అయిందా 2 లక్షలు? నిరుద్యోగులకు వారధిగా నిలబడ్డా కొసెళ్ళిండా ఒక దాంట్లోనా? ఇప్పుడు మనము సామెత ఉన్నదా, ఏమైనా పని మొదలు పెడితే దాంట్లో కొసెళ్ళాలి. మొగోడు అయితే కొసెళ్ళిండా? నిరుద్యోగులకు ప్రభుత్వానికి వారధిగా ఉండి మీకు ఉద్యోగాలు ఇప్పించిన నిరుద్యోగులు చెప్పాలి. ఓటేసిరు కదా ఈ రెండకి. ఇప్పుడు ఇంకా జర ఆగరే, మావాడు వాళ్ళ కార్యకర్తలు బీర్లాయిలకు సంబంధించిన కార్యకర్తలు లేచిర్రు. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడదాం మనం ఇప్పుడు. నెక్స్ట్ పర్ఫార్మెన్స్. వాట్ ఈస్ ద పర్ఫార్మెన్స్? ఏం బీకినావు? ఎగిరెగిరి ఎగిరెగిరి బొచ్చు. ఇక్కడ బొచ్చు కూడా బిగలేకపోతాను ఇప్పుడు. ఎగిరెగిరి ఎగిరెగిరి అడ్డం పనిచేవు. ఇప్పుడు ఎట్లా పనిచేవు? అడ్డం పని ఇప్పుడు 2 పనులు ముందర వేసుకున్నాం. రిపోర్ట్లు కొట్టేది, హ్యాకులు చేసేది, ఈ 2 పని ముందర వేసుకున్నాం. అరే మల్లేషు, నువ్వు జానుడు ఉన్నవరా వారి నాలుక పొడుగానే లేవు. మా ఐలన్న 6 ఫీట్ ఉంటాడు. ఐలన్న చేతిలో మైక్ ఉంది కానీ ఎట్నో మిస్ అయ్యిండు వాసన. నన్ను పక్కన నువ్వు పెడితే నేను నూకుదు కిందికెళ్ళి బరాబర్ నూకుతుటి. ఎందుకంటే ఇసవంటి లుచ్చలకు, ఇసవంటి లోఫర్లకు సక చెప్తే అర్థం కాదు. ఆడు మనిషి అయితే మాట చెప్పొచ్చు, ఆడు కుక్క కదా, పసరం కదా. ఆడు పసరానికి మాటతో నోటితో చెప్పొద్దు, చేయితో చెప్పాలి సమాధానం. అందుకే నీ బాధ చేయాలి, నేను చెప్తాను. ఇప్పుడు బీర్లాయిలే పక్కన ఉన్నాడు, ఓకే సంతోషం. ఈయన ఉన్నాడు కదా నా పక్కన. ఈయన పేరు ఏం పేరు తెలుసా? చామల కిరణ్ కుమార్ రెడ్డి. మళ్ళీ చెప్తున్నా, రిపీట్ చేస్తున్నా. చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరిలో బూర నరసయ్య గౌడ్ అనే ఒక బీసీ బిడ్డను, క్యామ మల్లేష్ అనే ఒక బీసీ బిడ్డను, మళ్ళీ రెండోసారి చెప్తా. బూర నరసయ్య గౌడ్ అనే బీసీ బిడ్డను, క్యామ మల్లేష్ అనే బీసీ బిడ్డను, ఒక ఆయన బీజేపీకి వెళ్ళి ఒక ఆయన బీఆర్ఎస్కి నిలబడితే కాంగ్రెస్ లో రెడ్ల ఉత్సవాగిన 2 ఎమ్మెల్సీ చింతపండు నవీన్ పటేల్ గాడు. మళ్ళీ రిపీట్ చేద్దామా? చెప్పు మీరు కరెక్ట్ కావాలంటే మళ్ళీ వినిపిస్తా. ఈ 2 లక్షల మెజార్టీతో గెలవాలి, వాళ్ళ ఉత్సవ కమ్మ తాగుతాను అని చెప్పి ఈయనకు ప్రచారం చేసిండు. ఇప్పుడు ఏమంటాడు? బీసీ 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 అని ఆలేరు పోయి మారుతుంది. ఆలేరులో ఎవరికి ఓటేసిరు? ఉమ్మడి నల్గొండలో భువనగిరి కిందకే వస్తాయి కదా. ఎవరికి ఓటు ఏమన్నావు? ఎవరిని అడగాలి నువ్వు? ఈయన అడగవా? వాళ్ళు ఉత్సవ కమ్మ కోరుతుందా? పోనీ మల్లేశ పటేలు బీర్లాయిలే ఒక బీసీ బిడ్డగా, పోనీ లుచ్చనా కొడుకు అని తెలిసిన, లుచ్చ లఫంగా అని తెలిసిన, నేను 100 సార్లు విమర్శించిన, నువ్వు ఆయన మీద భూ కబ్జా ఆరోపణలు చేసినా, ఇంకా ఏం చేసినా బతుకు పాడని లుచ్చ అని చెప్పేసి మనసు చంపుకొని పిలిచిండ్రా వారి నిన్ను స్థానికును అని చెప్పేసి. కుక్క దాని తోక వంకర అది ఐలన్న గమనించలే. ఇటు కుక్క వీని తోక వంకరనే ఉంటుంది. ఎట్లా చేయాలి? నాసు పెడితే తోక కట్ చేస్తాడు. వంచాలని చూడొద్దు, దాన్ని రాయి కడతా తాగుతుందా? అటు కుక్కేనే.